ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 24వ వచనం. ఐజాయా 14:24. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. The Lord of hosts hath sworn, saying, surely as I have thought, so shall it come to pass, and as I have purposed, so shall it stand. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క వారమును ప్రారంభిస్తున్నామండి. ఈ ధన్యత దేవుడు మనకిచ్చారు. మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మీరు బలపడుతున్నట్లయితే మాతో కూడా పంచుకోండి, మేము కూడా ప్రభువునందు ఆనందిస్తాం. రెండవదిగా, మరి ఈ పరిచర్యను అనేక మందికి మీరు పరిచయం చేస్తున్నారు, అంటే షేర్ చేస్తున్నారు. అందును బట్టి దేవుని నేను మహిమపరుస్తున్నాను. అవునండి, దేవుని వాక్యము మన జీవితాలకి ఎంత మేలు చేస్తుందంటే, ఆ దినమున మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాక్యము మనం బ్రతికిస్తుంది, నిరీక్షణిస్తుంది. కాబట్టి ఈ వాక్యము ఈ లోకంలో దేని కంటేనో, అంటే దేనితో కూడా మనం పోల్చలేము. అలాంటి సజీవమైన వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, దేవుడు అంటున్నటువంటి మాట, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన యొక్క సొంత ఉద్దేశములను మరి చేసేస్తాం, తర్వాత ప్రభువా మీ చిత్తమైతే జరిగించమంటాం. పిల్లరా, ఇలాంటి ఆలోచన, ఇలాంటి తలంపు మన జీవితాలకి మేలు చేయదు. గల కారణం ఏమిటంటే, చేసిన తర్వాత నష్టం వచ్చినప్పుడు ప్రభువా నష్టపోయాను, ఈ విధముగా తెలియకుండా చేసేసానని తిరిగి మళ్ళీ దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ అడుగుతాం. అదే క్షమాపణ అడగడం మంచిదే, కానీ పిల్లరా ఒక సత్యం గుర్తించాలి. చేయకముందు దేవుని ఉద్దేశంలో ఇది నాకు మేలు చేస్తుందా లేదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఈ యొక్క పని ద్వారా నాకు నా కుటుంబానికి మేలు కలుగుతుందా అని పిల్లరా దేవుని సన్నిధానంలో మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు. తద్వారా దేవుని చిత్తమును కనుగొని ఆ పని చేసినట్లయితే ఎలాంటి ఆశీర్వాదం మేలు పొందుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశంలో స్థిరమవుతాయి అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, సొంత ఉద్దేశంలో, సొంత మాటలు, సొంత తలంపుల ద్వారా నష్టపోయిన సందర్భాలు లేవా? కాబట్టి వాక్యపు వెలుగులో మన మాటలు, మన తలంపులు ఉన్నట్లయితే దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది, ఆయన ఉద్దేశం స్థిరపరచబడతాయి. రెండవదిగా, మన కుటుంబాల్లో గొప్ప మేలు ఆశీర్వాదం చూస్తామండి. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాట ఇచ్చి నెరవేర్చే దేవా, ఒక్క మాట చేత సమస్తమును సృష్టించినటువంటి గొప్ప తండ్రి, మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవునాయన, మీ యొక్క ఉద్దేశించినట్లు మీ ఉద్దేశములు నిశ్చయముగా జరుగుతాయి. ప్రభువా, మీరు ఏదైతే యోచిస్తారో అవి స్థిరపరచబడతాయి. ఎన్నోసార్లు మా ఉద్దేశములు, మా యోచనల ద్వారా మేము పనులు చేసిన తర్వాత ప్రభువా ఈ దేవుని చిత్తమైతే చేయమంటూ ఉంటాం. అవునాయనా, ఇలాంటి పనుల ద్వారా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువా మీ యొక్క సన్నిధానంలో మీ యొక్క ఉద్దేశములు కనుగొని మా యొక్క పనుల భారం మీ మీద వేసి ప్రభువా మేము నడిచినట్లయితే అది మాకు, మా కుటుంబాలకు మేలు చేస్తుంది. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. మా పిల్లలందరిని దర్శించండి. ఈ వారం నాకు కావాల్సినటువంటి శక్తిని దయచేయండి. ప్రభువా, భయంకర దినాల్లో ఉంటున్నాం, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో పరిస్థితులు తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం. అయినప్పటికీ మీతో ఉంటే మాకు గొప్ప నిరీక్షణ. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్క నడిపించండి. ప్రతి కీడు అపాయాన్ని తప్పించండి. ప్రతి రోగం నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఆ అశాంతి నుంచి, నిరాశ, నిస్పృహల నుంచి లేవనెత్తండి. మీ ఉద్దేశం మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.